మందుబాబుల వీక్నెస్ ని క్యాష్ చేసుకునేందుకు బాబా అవతారం ఎత్తాడో పూజారి. ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాం మండలం కంచారం గ్రామంలో జరిగింది. ఈ బాబా కట్టిన కంకణంతో తాగుడు మానేస్తారు అన్న ప్రచారం జరగటంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. గంటల తరబడి ఎండలో సైతం క్యూ లైన్లో నిలబడి మరీ కంకణం కట్టించుకునేందుకు బారులు తీరారు. ఈ దృశ్యాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాను సైతం అక్కడున్న పూజారి గ్యాంగ్ అడ్డుకున్నారు. మద్యం మానిపిస్తాను అంటూ మద్యం ప్రియుల కుటుంబాల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడు అన్న చర్చ జోరుగా సాగుతోంది. అటు ప్రభుత్వ లిక్కర్ పాలసీతోనూ ఇటు దొంగ బాబాల మోసాలతో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మందు బాబులకు చిల్లు తప్పడం లేదు అంటున్నారు ప్రజలు. చిత్తూరు జిల్లా కల్లుపల్లి అటవీ ప్రాంతంలో ఏనుగు అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానిక రైతు ఈశ్వరయ్య సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఏనుగు మృతిపై విచారణ చేపట్టారు. డీఎఫ్ఓ సుబ్బరాజు ఏనుగు కళేబరాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం ఏనుగు మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. వేటగాళ్లు అమర్చిన ఉచ్చు కారణమా, మరేదైనా ఇతర కోణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు ఫారెస్ట్ అధికారులు. అలంనేర్ రేంజ్లో కీలపట్ల దగ్గర ఒక ఏనుగులు చచ్చిపోయిన మనకి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 145 దగ్గర వచ్చింది. మేము అందరు ఇక్కడ వచ్చి స్పాట్ ఇన్స్పెక్ట్ చేశాము. సో ఇన్స్పెక్ట్ చేసిన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో మనకి ఏం తెలిసిందంటే ఇట్ సీమ్స్ టు బి అన్ ఎలక్ట్రిక్యూషన్. బట్ మేము ఇది గురించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో అండ్ ఈ ఏనుగులు చచ్చిపోయిన ఏనుగులు రేపు మనం పోస్ట్మార్టం చేద్దాము విత్ ద టీమ్ ఆఫ్ వెటనరీ. So the case is under the investigation, but whoever did this wrong, and once the postmortem done, then only we will get to know ఇది ఎందుకోసం జరిగింది, ఇలా జరిగింది, we will get to know.